హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు. ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ విన్యాసాల పేరేంటి అంటే అల్ నజా. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఒక టాపిక్, ఒక అంశమే వార్తలు నిలిచిన విన్యాసాలు. సో వార్తలు నిలిచిన విన్యాసాలపైన ప్రత్యేకంగా ఒక ప్రశ్నను మనం చూసే ఆస్కారం ఉంది రానున్న పోటీ పరీక్షలు. సో ఈరోజు ఏమంటున్నాను, భారత్, ఇండియా మరియు ఒమన్, భారత్ ఒమన్ 2 దేశాలకి సంబంధించి అంటే సంయుక్త సైనిక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే అల్ నజా. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సంయుక్త సైనిక విన్యాసం. ప్రతి 2 ఏళ్ళు. దీన్ని ఒక టర్మినాలజీతో పిలవచ్చు మనం, బయన్నియల్. సో బయన్నియల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. భారత్ ఒమన్కి సంబంధించి పేరేంటి అంటారు. ఈ పేర్లపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అల్ నజా సంయుక్త సైనిక విన్యాసాలు ఇటీవల వార్తలు ఇచ్చాయి. ఏ 2 దేశాలకి సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు అంటే భారత్కి ఒమన్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో అల్ నజా ఈ సంవత్సరం 4th ఎడిషన్. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఇది అంటే 2019లో జరిగింది, 2019. కానీ కోవిడ్-19 వల్ల, సో కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో గడిచిన 2 సంవత్సరాలు మనం చూసాము. సో కరోనా కారణంగా లాస్ట్ ఇయర్ జరగలేదు, ఈ సంవత్సరం ప్రారంభమైంది. సో 2019 లాస్ట్ ఎడిషన్, ఈ సంవత్సరం 4th ఎడిషన్. అల్ నజా 4th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సంయుక్త సైనిక విన్యాసం. అండ్ ఎట్ ద సేమ్ టైం సో ఎక్కడ జరుగుతుంది అంటారు. ఏదైనా సైనిక విన్యాసం వార్తలోకి వచ్చింది అంటే ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటారు. ఈ 2 దేశాల్లో ఆల్టర్నేట్గా ఒకసారి భారత్ ఆతిథ్యంలో జరుగుతుంది ఈ విన్యాసము, అండ్ ఒకసారి వచ్చేసి ఒమన్ ఆతిథ్యంలో జరుగుతుంది. సో అలా ఆల్టర్నేట్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో, ఆల్టర్నేట్ కండక్ట్ అంటే ఒకసారేమో భారత్, ఒకసారేమో ఒమన్ ఈ ఆతిథ్య హోదాలో ఉంటాయి. సో ఈ సంవత్సరం ఆతిథ్య హోదా ఎవరిది అంటే భారత్. అంటే లాస్ట్ టైం ఒమన్ నిర్వహించింది అన్నట్టు. సో భారత్ ఆతిథ్యంలో జరుగుతోంది. సో భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక స్థావరం, ఆర్మీ స్థావరం పేరు గుర్తుంచుకోండి. అదేంటంటే ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఆఫ్ మహాజన్ ఫీల్డ్ ఆఫ్ ఫైరింగ్ రేంజెస్. సో ఇది ఒక ఆర్మీ వింగ్. మనకి ఏదైతే ఉందో ఆర్మీ స్థావరం, మనకు భారతదేశంలో ఇండియన్ మిలిటరీ ఏవైతే ఉంటాయో, ఇండియన్ మిలిటరీ బేసెస్ ఉంటాయి కదా, అలాంటి ఒక బేస్ అని గుర్తుంచుకోండి. ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఆఫ్ మహాజన్ ఫీల్డ్ ఆఫ్ ఫైరింగ్ రేంజెస్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్. మనం సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతున్నాయంటే రాజస్థాన్ స్టేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. నిన్నటి రోజున ప్రారంభమైంది, ఆగస్టు 1న ప్రారంభమైంది. సో రానున్న నెక్స్ట్ 10 డేస్ కూడా మనం చూడబోతున్నాం. ఆగస్టు 1వ తేదీ నిన్నటి రోజున ప్రారంభమైన భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి ఈ విన్యాసాల్లో భారతదేశం నుండి ఆర్మీ వింగ్ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఆర్మీ తరపున బెటాలియన్స్ ఉంటాయి. ఆ బెటాలియన్ ఏంటంటే 18 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒమన్ సైడ్ నుండి మనకు సుల్తాన్ ఆర్మీ అని చెప్పేసి వాళ్ళ ఆర్మీ. సో అవసరం లేదు మనకు. ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం 8వ ఎడిషన్, 4th ఎడిషన్. సెకండ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పేరు గుర్తుంచుకోండి, అల్ నజా సంయుక్త సైనిక విన్యాసాలు ఏ 2 దేశాలకు సంబంధించి అంటారు. అదే ఇండియా ఒమన్కి సంబంధించి సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరు ఏంటి అంటారు? ఈస్టర్న్ బ్రిడ్జ్. అదే ఇండియా ఒమన్కి సంబంధించి సంయుక్త నావికా దళ విన్యాసాల పేరు ఏంటి అంటారు? నసీం అల్ బహర్. గుర్తుంచుకోండి 3 పేర్లు కూడా. ఇండియా ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. మరి సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరు ఏంటి అంటే ఈస్టర్న్ బ్రిడ్జ్. ఏ 2 దేశాలకు సంబంధించి అంటారు? ఇండియా ఒమన్. అదే సంయుక్త నావీ, సో నావల్ ఫోర్సెస్ సంబంధించి సంయుక్త నావిక దళ విన్యాసం పేరు ఏంటి అంటే నసీం అల్ బహర్. ఇటువంటివి ఏమైనా ఉంటే లింక్ చేస్తూ చూడండి. ఇండియా ఒమన్ సంయుక్త సైనిక విన్యాసాలు. సో పోటీ పరీక్షల్లో విన్యాసాలపైన కానివ్వండి, సూచీలపైన కానివ్వండి, అగ్నిపర్వతాలపైన, ఐఐటీలపైన, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. అవి ఫోకస్ చేయాల్సిన అంశాలు. వీటిపైన ప్రత్యేకంగా ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది.
మీకు ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మన విన్యాసాలకు సంబంధించి ముఖ్యంగా భారతదేశం పార్టిసిపేట్ చేసిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఆ విన్యాసాలకు సంబంధించి ఒక వీడియోని మీకు అందుబాటులోకి తెచ్చాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో లాస్ట్ ఒక 2 days బ్యాక్ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 1 కానివ్వండి, ఎస్ఐ పీసీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఈసారి మనకు ఎగ్జామినేషన్లో ప్రశ్నల రూపంలో చూసే అవకాశం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా లైవ్ కూడా కండక్ట్ చేశాను. సో ఇందులో రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే స్పెషల్ టాపిక్స్ వాటిని తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉండే లైవ్ వీడియో ఏదైతే ఉంటుందో మరొకసారి మీకు ఈ 2 daysలో ఒక ఎగ్జామినేషన్ కానీ మరొక లైవ్ వీడియో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఈ విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ వచ్చేసి ఇండియా వియత్నాంకి సంబంధించి భారత్ వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాలు ఈరోజు ప్రత్యేకంగా వర్తించాయి. ఇండియా వియత్నాం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్. సో వియత్నాం ఇండియా బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, బైలాటరల్ ఆర్ జాయింట్ అని గుర్తుంచుకోండి. బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ 2022కి సంబంధించి ఎక్సర్సైజ్ అంటే విన్యాసం, బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే సంయుక్త సైనిక విన్యాసాలు ఆర్మీకి సంబంధించి ఈ సంవత్సరం 3rd ఎడిషన్ ఎక్కడ జరుగుతోంది, ఎక్కడ ప్రారంభమైంది? ఇది కూడా నిన్నటినే ప్రారంభమైంది. ఎక్కడ అంటే చాందీ మందిర్ ఎక్కడ ఉందంటే హర్యానా రాష్ట్రం. అంటే ఈ సంవత్సరం భారత్ ఆతిథ్యంలో జరుగుతున్న విన్యాసాలు చాందీ మందిర్. థీమ్ గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం దీనికి ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అండ్ ఇంజనీర్ కంపెనీ అండ్ మెడికల్ టీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ UN కంటింజెంట్ ఫర్ పీస్ కీపింగ్ ఆపరేషన్. సో థీమ్ అనేది మనకు గుర్తిస్తే సరిపోతుంది, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో ఎలాగో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి గుర్తుంచుకునే పరిస్థితులు ఉంటే సరిపోతుంది. సో జస్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మాత్రం ఇండియా వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాల పేరు గుర్తుంచుకోండి. 3rd ఎడిషన్ ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది, ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ విన్యాసాలపైన ప్రత్యేకత చూపండి. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఎల్లోరా గుహలు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఎల్లోరా, అజంతా వేరు, ఎల్లోరా వేరు, కానీ రెండు మాత్రం మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ నవంబర్ 16వ తేదీ 1945 సంవత్సరంలో ఏర్పాటైన యునెస్కో ప్రధాన కేంద్రం ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కట్టడాలను, చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖ కట్టడాలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, ప్రాంతాలను కానీ గుర్తిస్తుంది. వరల్డ్ హెరిటేజ్ అనే హోదాని ఇచ్చేసి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన ఎల్లోరా 1983 ఇయర్లో గుర్తింపు పొందింది. గుర్తుంచుకోండి, కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుంచుకోండి. ఎల్లోరా ఏ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే 1983. అలా 1983 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్లోరా కైలాస దేవాలయం, ఇక్కడ చాలా శివుని టెంపుల్ ఫేమస్, మొత్తం కూడా ఏకరథం అంటారు. మనకేంటంటే ఒకే ఒక మోనోలిథిక్ అంటారు, అంటే ఒకే రకమైన స్టోన్ ఏదైతే ఉందో స్టోన్తో చెక్కడం జరిగింది. సో గుహలు ఎల్లోరాలో మొత్తం 34 గుహలు ఉంటాయి. 34 గుహలు. అలా ఈ గుహలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా కూడా ఉంటాయి, అంతస్తుల వారీగా ఉంటాయి. సో భారతదేశంలోని మొట్టమొదటిసారి ఒక పురాతన కట్టడం, ఒక పురాతన ప్రాంతం, ఒక గుహల్లో యునెస్కోకి సంబంధించి గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈ ఎల్లోరా కేవ్స్లో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే ఏంటి? కామన్గా ప్రయాణికులు ఎవరైతే నడవలేకపోతారో, వారు స్టెప్స్ ఎక్కలేకపోతారో వారి కోసం అందుబాటులోకి తీసుకురావడానికి ఒక హైడ్రాలిక్ లిఫ్ట్ని, ఇప్పటివరకు ఎస్కలేటర్లు అవి అందుబాటులోకి తెచ్చారు, కానీ దానికంటే కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటారు? యునెస్కో హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్ టు బికమ్ ఫస్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ హైడ్రాలిక్ లిఫ్ట్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మక ప్రదేశంలో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఏఎస్ఐ, పురాతత్వ శాస్త్రవేత్తలకు సంబంధించి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎల్లోరా గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ అని గుర్తుంచుకొని భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పురాతన ప్రాంతంలో హైడ్రాలిక్ లిఫ్ట్. ఈ ఏ సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అడుగుతారు? 1983.
నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి బౌద్ధ శిల్ప కళలు శకలాలు కొన్ని బయటపడ్డాయి. బౌద్ధ శిల్ప శకలాలు అవి ఎక్కడ చూద్దాం. ముదిగొండ ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయి. సో బౌద్ధ స్తూపానికి సంబంధించిన అపురూప శిల్ప శకలాలను ఖమ్మం జిల్లా ముదిగొండ పట్టణంలో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రకటించింది. పురాతత్వ శాస్త్రవేత్తలు అన్నట్టు ఇవి 3వ శతాబ్దానికి చెందినవని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ గారు ప్రకటించారు. సో 2 పాలరాతి శిల్ప శకలాల ఫోటోలను ఖమ్మం నగరానికి చెందిన అధ్యాపకులు ఎవరైతే ఉంటారో సీతారాం గారు దీన్ని పంపించారు. అవసరం లేదు, సో ఎగ్జామ్లో ఒకటి అడుగుతారు. సో 3వ శతాబ్దానికి సంబంధించిన బౌద్ధ శకలాలను ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగింది, ఎక్కడ తవ్వకాల్లో గుర్తించారు అంటే ఖమ్మం జిల్లా ముదిగొండ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటువంటి ప్రాంతాలు చరిత్రకు నిలువుటద్దంగా ఉండే కొన్ని శకలాలు కానివ్వండి, ఆధారాలు కానివ్వండి, ఎక్కడ బయటపడినా కూడా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాకీ గర్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, అండ్ పోలాండ్లో ఒక మమ్మీ అంటే ప్రెగ్నెంట్ మమ్మీ ఆనవాళ్ళు బయటపడింది. అండ్ నెషర్ రామ్లా అని చెప్పేసి ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. నెషర్ రామ్లా. అండ్ ఇజ్రాయెల్ దేశంలో ఒక 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు బయటపడింది. అండ్ ఇటీవల డ్రాగన్ మ్యాన్ అవశేషాలకు సంబంధించి చైనా వార్తలు ఇచ్చింది. సో ఇటువంటి పురాతన ప్రాంతాలు కనుక వెలికితీతలో బయటపడితే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రత్యేకతలను కనుక శాస్త్రవేత్తలు రిలీజ్ చేస్తే దాన్ని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కేరళ రాష్ట్ర అసెంబ్లీ, కేరళ రాష్ట్ర చట్టసభ భారతదేశంలో మొదటి స్థానంలో వార్తలు ఇచ్చింది. గడిచిన 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయి అంటే 61 రోజులు జరిగాయి. 61 సిట్టింగ్స్లో జరిగాయంట. అలా భారతదేశంలోనే 2021 సంవత్సరంలో లాంగెస్ట్ అసెంబ్లీ సెషన్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగిందట అంటే కేరళ. అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలి. అసెంబ్లీ సమావేశాలు, చట్టసభలు లేదా వీరి యొక్క సమావేశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకునే వేదిక, ప్రజల యొక్క సమస్యలను చర్చించుకునే వేదిక, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలను ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఇటువంటివి. సో అటువంటి చట్టసభ సమావేశాలు ఏవైతే ఉంటాయో, సెషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం కామన్గా 3 సార్లు మనం చూస్తూ ఉంటాము. సో ఒకటి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మార్చ్, సెకండ్ వచ్చేసి మాన్సూన్ సమావేశాలు అంటే వర్షాకాల సమావేశాలు ఇప్పుడు జూలైలో, అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వింటర్ సెషన్స్ అరౌండ్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్లో చూస్తాము. అలా 3 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. ఇది ట్రెడిషనల్గా. కానీ ఒక సమావేశం యొక్క ముగింపుకి మరొక సమావేశం యొక్క ప్రారంభానికి మధ్య గ్యాప్ మాత్రం 6 నెలలకు మించి ఉంచదు. ఆ విధంగా నిర్వహిస్తారు. సో కేరళ అసెంబ్లీ సమావేశాలు 61 రోజులు జరిగాయంట. అంటే గడిచిన సంవత్సరంలో అన్ని సమావేశాలు కలిసి 61 రోజులు జరిగాయంట. సిట్టింగ్స్ అంటే సమావేశాలు ఎన్ని రోజులు అయితే నిర్వహించుతారో అలా. ఇటీవల PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా నివేదికను విడుదల చేసింది. ఆపరేషన్ ఫర్ స్టేట్ అసెంబ్లీస్ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఏం చెప్పారంటే టాప్ 3 కేరళ రాష్ట్రంలో గడిచిన 2021 సంవత్సరంలో 61 రోజులు సమావేశాలు జరిగాయంట. అండ్ కర్ణాటక రాష్ట్రం సెకండ్ పొజిషన్ 40 days, తమిళనాడు మనకి 34 days. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ అమెరికాలో కొత్తగా 3వ పార్టీ వార్తలు నిలవబోతుంది. 3వ పార్టీ. ఇప్పటివరకు అమెరికా అంటేనే 2 పార్టీలు, ఒకటి రిపబ్లికన్ పార్టీ, సెకండ్ వచ్చేసి డెమోక్రటిక్స్. సో రిపబ్లికన్ అండ్ డెమోక్రాట్స్ రిపబ్లికన్ల పార్టీ. ఇప్పుడు కొత్తగా ఫార్వర్డ్ అనే పార్టీ రాబోతుందట. ఫార్వర్డ్ అనే ఒక 3వ పార్టీ రాబోతుందంట. రానున్న రోజుల్లో మరి అధ్యక్ష ఎన్నికల్లో 3వ పార్టీని కూడా మనం చూడబోతున్నామో చూడాలి. రిపబ్లికన్లు అండ్ డెమోక్రాట్లు ఎవరైతే ఉంటారో, మాజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి ఏర్పాటు చేసిన ఒక పార్టీగా చెప్తున్నారు. రానున్న సెప్టెంబర్ మాసంలో ఈ పార్టీని మనం చూడబోతున్నాం. అమెరికాలో నూతనంగా 3వ పార్టీకి సంబంధించిన ఒక ప్రకటన వార్తలకు వచ్చింది. ఆ పార్టీ పేరు అధికారికంగా మనం చూడబోతున్నాం ఫార్వర్డ్. సో ఇప్పటివరకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అని చెప్పేసి అమెరికా రాజకీయాలు ఏవైతే ఉంటే 2 పార్టీల ప్రాతిపదికన నడుస్తూ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్పెయిన్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు. యాక్చువల్గా అది ఏంటంటే టైలు ఏవైతే ఉంటాయో మనం కామన్గా దుస్తులు ధరిస్తే, మనం ముఖ్యంగా ఫార్మల్ డ్రెస్సెస్ వేస్తే అఫిషియల్గా టైస్ ధరిస్తారు. ఇటువంటి టై ధరించడం అనేది ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాము. ఈ సూటు బూటు కూడా యాక్చువల్గా మన ట్రెడిషన్ కాదు. వాళ్ళు మనం పరిపాలించడం, మనకి ఇంట్రడ్యూస్ చేశారు, మనం కొనసాగిస్తున్నాం. ఒక గౌరవ చిహ్నంగా సూట్ వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో
టై ధరించడం మానండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఇటీవల ఏ దేశ ప్రధాని పిలుపునిచ్చారు అంటే స్పెయిన్. టైని ధరించకండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఇటీవల ఐరోపా ఖండం మొత్తం కూడా యూరోప్ కాంటినెంట్లో తీవ్ర స్థాయిలో వేడి అనేది ప్రభావం చూపిస్తుంది. ఎండలు ముదురుతున్నాయి. తీవ్రమైన వేడి, తట్టుకోలేనంత వేడి అగ్నిగుండంలా మారిపోయింది ఐరోపా. ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటన్, ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ ఇటువంటి ప్రాంతాల్లో ఎమర్జెన్సీని కూడా విధించారు. అలా యూరోప్ ఖండంలోని ఒక దేశము స్పెయిన్. ఈ టై ధరిస్తే ఏంటంటే ఇంకా ఫ్రస్ట్రేషన్గా, మనకి ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మనము ఫ్యాన్స్, ఏసీల పైన డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే రష్యా పైన ప్రపంచ దేశాలు ఆంక్షలు వేశాక ఈ ఇంధన సరఫరా ఏదైతే ఉంటుందో, గ్యాస్ కానివ్వండి, ఇదంతా కూడా ప్రభావం గురైంది. అందువల్ల మనకు కావాల్సిన ఇంధన అవసరాలు తీర్చే స్థాయిలో కూడా దేశాలు లేవు. కాబట్టి ఈ టైని ధరించకండి, పొదుపుగా విద్యుత్ని, ఇంధనాన్ని వాడుకోండి అని చెప్తున్నారు. ఆయన ముదురుతున్న వేడి ఏదైతే ఉంటుందో, దేశంలో ముదురుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ఈ టైని ధరించకుండా కొన్ని రోజులు పక్కన పెట్టండి అని చెప్పారు. సో స్పెయిన్, ఇటీవల స్పెయిన్ మనకు ప్రపంచంలోని మొట్టమొదటి మెటర్నిటీ లీవ్స్ని గ్రాంట్ చేస్తూ కూడా వార్తలు వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఋతు సెలవులను మంజూరు చేసిన దేశం కూడా స్పెయిన్. స్పెయిన్ తరచు వార్తలు నిలుస్తుంది. స్పెయిన్ ప్రధాని పేరేంది? పెడ్రో శాంచెజ్. పెడ్రో శాంచెజ్ పిలుపునిచ్చారు ప్రజల కోసం. అండ్ నెక్స్ట్ ఫిలిప్పీన్స్ మాజీ దేశ అధ్యక్షులు. ఫిలిప్పీన్స్ సంబంధించి 1990స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. చాలా ఆర్థిక సంస్కరణలు కూడా ముందుకు తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి, ఒక మహనీయుడు. తన పేరు ఫిడెల్ వల్డెస్ రామోస్ గారు 1992 నుండి 1998 మధ్యకాలంలో ఫిలిప్పీన్స్కి దేశాధినేత, అధ్యక్షుడిగా, ప్రథమ పౌరుడిగా విధులు నిర్వర్తించారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వృద్ధాప్య సమస్యల కారణంగా తన హయాంలో తను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫిలిప్పీన్స్లో చాలా రిఫార్మ్స్ కూడా రావడం జరిగింది. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు అంటారు. సో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కాబట్టి చూడండి, ఏదైనా ఒక దేశానికి సంబంధించి మాజీ ప్రధాని కానీ, మాజీ అధ్యక్షుడు కానీ మరణిస్తూ వార్తలు ఇస్తే వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020 ముగిశాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 కరోనా కారణంగా 2021లో ముగిశాయి. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి మనకు టోక్యో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. సో జపాన్ వేదికగా. అండ్ ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి? ప్యారిస్లో జరగబోతున్నాయి 2024లో, 2024 ఫ్రాన్స్ వేదిక ప్యారిస్ సిటీలో జరుగుతాయి. ఆ తర్వాత 2028లో ఎప్పుడు జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజలస్. ఆ తర్వాత 2032లో బ్రిస్బేన్. ఈ వేదికలను గుర్తుంచుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రానున్న రోజుల్లో జరగనున్న షెడ్యూల్ ఏవైతే ఉంటాయో ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు సంబంధించి చాలాసార్లు అడిగారు. సో ఇక్కడ 2024 ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒలింపిక్ కమిటీ వారు, అంతర్జాతీయ ఒలింపిక్ వారు ఒక అధికారిక స్లోగన్ని విడుదల చేశారు. స్లోగన్ని చెప్పారు. ఆ స్లోగన్ ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్. ఈ స్లోగన్ల పైన, మోటోల పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు గడిచిన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లో కూడా చూడండి స్లోగన్స్ పైన అడిగారు ఒలింపిక్స్కి సంబంధించి. సో స్లోగన్ ప్యారిస్ 2024 స్లోగన్ ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అనే ఒక స్లోగన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యుఎఫ్ఏ యూరో కప్ విమెన్స్ కప్ 2022 విజేతగా వార్తనిచ్చే జట్టు ఏదంటే ఇంగ్లాండ్. సాకర్. యాక్చువల్గా ప్రపంచంలో అత్యధిక మంది అభిమానులను పొందిన క్రీడ ఏదైనా ఉందా అంటే అది ఫుట్బాల్ క్రీడ. సో ఫుట్బాల్ వరల్డ్ కప్ కూడా చూడండి, యుఎఫ్ఏ వరల్డ్ కప్ అంటాం, యుఎఫ్ఏ యూరో అంటాం, ఫిఫా వరల్డ్ కప్ అంటాం. ఫిఫా వరల్డ్ కప్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అసోసియేషన్. సో ఫుట్బాల్ అసోసియేషన్. అలా ఫిఫా ఫుట్బాల్ కానివ్వండి, వరల్డ్ కప్ చాలా ప్రతిష్టాత్మకం, అసలు విశ్వ క్రీడలు అవి. అటువంటిది యూరో కప్ కానివ్వండి, చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఏదంటే ఫుట్బాల్. అటువంటి క్రీడ మనకు యుఎఫ్ఏ యూరో కప్ ఏదైతే ఉంటుందో, యూరో మహిళల కప్ విజేత 2022 ఇటీవల ముగిసింది. విజేత ఎవరంటే ఇంగ్లాండ్ విజేత. ఎవరిపైన గెలిచింది అంటే జర్మనీ. ఇంగ్లాండ్ విజేత అని గుర్తుంచుకొని యుఎఫ్ఏ యూరో విమెన్స్ కప్ 2022. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి మన భారతీయులు ముగ్గురు ఈరోజు వార్తలు ఇచ్చారు. కామన్వెల్త్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి మీకు ప్రతిరోజు ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి 3-4 వ్యక్తుల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం 3 వ్యక్తుల గురించి డిస్కస్ చేద్దాం. సో కామన్వెల్త్ ఎక్కడ జరుగుతుంది? కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హామ్లో జరుగుతున్నాయి. బర్మింగ్హామ్ ఇంగ్లాండ్.
సో బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ మనకు 28 జూలై నుండి జరుగుతున్నాయి. సో భారతదేశానికి సంబంధించి ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా వెయిట్ లిఫ్టింగ్లో మన వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు, వెయిట్ లిఫ్టర్లే అందరూ కూడా. సో అటువంటి వెయిట్ లిఫ్ట్లో సో బిందియా రాణి దేవి ఇటీవల మనకు నిన్నట్టున సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది. బిందియా రాణి దేవి తను వెయిట్ లిఫ్టర్ 55 kgs విభాగంలో 55 కిలోల విభాగంలో కంబైన్డ్గా మొత్తం కలిపేసేసి 2 అటెంప్ట్లో 202 kgsని లిఫ్ట్ చేయడం జరిగింది. 55 kgs కేటగిరీ ఉంటుంది మన వెయిట్ లిఫ్టర్స్లో. ఆ కేటగిరీ ఏదైతే ఉంటుందో 55 kgs కేటగిరీ వారు అంతా ఒకటి 60 kgs అలా ఉంటుంది అన్నట్టు డివిజన్. సో 55 kgs కేటగిరీలో 202 kgsని ఎత్తి తను సిల్వర్ మెడల్ రజత పథకాన్ని గెలుపొందింది బిందియా రాణి దేవి. అండ్ నెక్స్ట్ 73 kgల విభాగంలో సో అచింత అని గుర్తుంచుకోండి. అచింత గారు మనకి స్వర్ణ పథకాన్ని గెలుపొందారు. సో గోల్డ్ మెడల్ సాధించాడు. సో తను మనకి స్వర్ణ పథకం కాబట్టి ఎంత కేటగిరీ అంటే 73 kgs కేటగిరీ. 73 kgల విభాగంలో 313 కిలోలు కంబైన్డ్గా లిఫ్ట్ చేసేసి తను స్వర్ణ పథకాన్ని గెలుపొందారు. ఇప్పటికే మనకి మీరాబాయి చాను స్వర్ణ పథకాన్ని గెలుపొందారు. ఈరోజు మనకి ప్రత్యేకంగా అచింత గారు. అండ్ నెక్స్ట్ జెరమీ లాల్ రింగా. సో జెరమీ అని గుర్తుంచుకోండి. తను 67 kgs విభాగంలో కంబైన్డ్గా 300 కిలోల బరువును ఎత్తి గోల్డ్ మెడల్ని సాధించాడు. స్వర్ణం. సో 3 స్వర్ణాలు వచ్చినాయి ఇప్పటికి చూడండి, స్వర్ణం, గోల్డ్. సో వెయిట్ లిఫ్టర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మన ఇండియాకి సంబంధించి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే ఏ క్రీడ గుర్తుకు రావాలి? ఫార్ములా 1. సో ఫార్ములా 1 దిగ్గజ ఆటగాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. ప్రస్తుతం లూయిస్ హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ ఇద్దరే ఎక్కువగా టోర్నమెంట్స్ గెలుస్తూ ఉంటారు. సో స్పీడ్ కార్ రేసింగ్ ఇటీవల ముగిసిన హంగేరియన్ గ్రాండ్ ప్రీ విజేత ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్. రెడ్ బుల్ అంటే తనకు స్పాన్సర్ అన్నట్టు మ్యాక్స్ వెర్స్టాపెన్. క్రీడలకు సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక వ్యక్తి ఎవరంటే లూయిస్ హ్యామిల్టన్ ప్రపంచంలోనే ఫార్ములా 1 క్రీడకి సంబంధించి ఎప్పటికీ నిలిచిపోతాడు. చరిత్రలో 100కు పైగా విజయాలను సాధించిన ఏకైక ఆటగాడు. ఇటీవల కాలంలో తను నైట్హుడ్ పురస్కార గ్రహీతను కూడా వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన 3 పుస్తకాలు. సో జర్నీ ఆఫ్ నేషన్, ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. జర్నీ ఆఫ్ నేషన్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. రీఎమర్జ్ రీఎంగేజ్ అనే ఒక పుస్తకం ఇటీవల జర్నీ ఆఫ్ అ నేషన్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే సంజయ్ బారు గారు రచించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఉన్నాం, స్వాతంత్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఇటువంటి సమయంలో ఈ 75 సంవత్సరాల మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ పుస్తకాన్ని రూపంలో తీసుకొచ్చారు సంజయ్ బారు గారు. సో జర్నీ ఆఫ్ నేషన్ రూపా పబ్లికేషన్స్ వారు తీసుకొచ్చారు. 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, రీఎమర్జ్ రీఎంగేజ్ అనే పుస్తకం రచయిత ఎవరు అంటారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పుస్తకం సో రైడింగ్ ద డెమాన్ అంటే దయ్యం. సో రైడింగ్ ద డెమాన్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే మురళీ రాఘవన్ గారు. మురళీ రాఘవన్ గారు రచించిన ఒక కొత్త పుస్తకం వార్తలు వచ్చింది. తన ఎక్కువ సస్పెన్స్, థ్రిల్లర్ ఇటువంటి అంశాలు ఉంటాయి. సో రైడింగ్ ద డెమాన్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? సింపుల్గా గుర్తుంచుకోండి, మురళీ రాఘవన్ గారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన పుస్తకం మిషెల్లా ఒబామా యొక్క సతీమణి. సో మిషెల్లా ఒబామా గారు రచించిన పుస్తకం ద లైట్ వి క్యారీ ఓవర్కమింగ్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్. ప్రతికూల పరిస్థితిలో మనల్ని అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి, ఇటువంటి అంశం ఇతివృత్తంగా రాశారు. సో మిషెల్లే ఒబామా గారు రాసిన పుస్తకం ద లైట్ వి క్యారీ ఓవర్కమింగ్ ఇన్ అన్సర్టెన్
టైమ్స్ అనే ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే అల్ నజా అనే ఒక సంయుక్త సైనిక విన్యాసం ఇండియా ఒమెన్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఈ పాయింట్స్ అన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ వియత్నాంకి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ 2022. అండ్ నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరాలో దేశంలో మొదటిసారి ఒక పురాతన ప్రాంతంలో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అపురూప బౌద్ధ శిల్పశకలాలు ముదిగొండ ప్రాంతం ఖమ్మం జిల్లాలో బయటపడ్డాయి. అండ్ కేరళ రాష్ట్రంలో గడిచిన సంవత్సరంలో సుదీర్ఘంగా అత్యధిక సమయము శాసనసభ సమావేశాలు జరిగాయని చెప్పేసి పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వారు ఇటీవల కొన్ని నివేదికలు విడుదల చేశారు. అమెరికాలో ఇప్పటివరకు 2 పార్టీలు ఉన్నాయి. 3వ పార్టీగా ఫార్వర్డ్ అనే పార్టీని చూడబోతున్నాం. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు వాళ్ళకు వ్యతిరేకంగా. అండ్ నెక్స్ట్ పెడ్రో శాంచెజ్ గారు స్పెయిన్ ప్రధాని ఇచ్చిన పిలుపు టైలను ధరించడం మానేయండి అని చెప్పేసి ఉష్ణోగ్రత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని. అండ్ ఫిలిప్పీన్స్ మాజీ దేశాధినేత ఫిడెల్ వాల్డెజ్ రామోస్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ ప్యారిస్ 2024 స్లోగన్ గేమ్స్ వైడ్ ఓపెన్ అనే ఒక స్లోగన్ వార్తలు నిలిచింది. యుఎఫ్ఐ యూరో విమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ జర్మనీపై గెలుపొందింది. అండ్ నెక్స్ట్ బిందియా రాణి దేవి గారు ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో ముఖ్యంగా ప్రస్తుతం సిల్వర్ మెడల్ని సాధించారు 55 kgs విభాగంలో. అండ్ 73 kgs విభాగంలో అచింత గారు స్వర్ణాన్ని సాధించాడు. అండ్ నెక్స్ట్ జెరమీ లాల్రింగా తను 67 kgsలో స్వర్ణాన్ని సాధించాడు. వెయిట్ లిఫ్టర్లు ముగ్గురు కూడా. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 రెడ్ బుల్ ఫార్ములా 1కి సంబంధించి దిగ్గజ ఆటగాడు హంగేరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలు ఇచ్చాడు. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకాల విషయానికి వస్తే 75 years ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే పుస్తకం సంజయ్ బారు గారు రాశారు. అండ్ సెకండ్ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉన్న రైడింగ్ ద డెమాన్ అనే పుస్తకం మురళీ రాఘవన్ గారు రాశారు. అండ్ లాస్ట్ పుస్తకం వార్తలు ఇచ్చింది మిషెల్లే ఒబామా గారు రాసిన ద లైట్ వీ క్యారీ ఓవర్కమింగ్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్ అనే ఒక పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.